చెప్పన్న. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు. ఏ రకంగా బాగుంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? అనుకునేవేవో కొన్ని కార్యక్రమాలు అవుతున్నాయి, కొన్ని ఆగిపోతున్నాయి. డెవలప్మెంట్ పరంగా రోడ్ల విషయంలో కానీ ఎలా ఉంది? రోడ్లే పెద్దగా అప్పుడు వేసినారు, ఒక మామూలుగా ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి రోడ్లు, పెద్దగా ఇది కాలేదు. ఇప్పుడు రోడ్లు వేసినామంటారు కానీ అక్కడ వేసారు, కొంత బావిడి మండలంలో చేశారు, తెలిసిందే. రోడ్లు తొలిపోయినవి, అవి కాంక్రీట్ వేసినారు అన్నిటికీ ఎలసన రావడం ఆగిపోయేవి, ఇవి వేసారు. మీ అనుభవంలో పవన్ కళ్యాణ్ గారిలాగా సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుని చూసుంటారా? ఎవరు చూడటం మరి, ఎవరు ఆ సొంత డబ్బులని ఎవరు చెప్పలేము. సొంత డబ్బులు ఖర్చు పెట్టారే మరి, అంతకుంటున్నారో మనం చూసామా? అంతా ప్రభుత్వం చూడవలసింది తప్ప మనం ఏడు చేయలేము. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అంటే ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు బాగుండు, కానీ ఇప్పుడు కొంచెము రైతులకి అందరికీ కొంచెం బాధగా ఉంది. ఏదే గుండె అనగా రైతు పదార్థ అనగా అన్నీ ఉన్నా కొంచెము పెన్షన్లే వంతున్నాయి, కానీ కొంచెం ఇవి ప్రాబ్లం, గుండె ప్రాబ్లం, రైతులు చాలా బాధపడతారు. సూపర్ 6 పథకాలు అమలు అవుతున్నాయా లేదంటే మీరేమంటారు? ఏంటి సూపర్ 6 పథకాలు కొన్ని అంతనే కొందరికి లేదు. పథకాలు ఇచ్చామంటున్నారు కదా, పథకాలు కొందరికి అందే, కొందరికి కాలేదు. అది ఇది తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మాకు పెద్ద పాపే ఉంది, ఇలాగని మరి ఎవరు లేరు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, ఇచ్చారా? ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు కదా, ఈ రైతుల బాధ, ఈ గుండె బాధలు ఇవే, కానీ ఇప్పుడు పర్వాలేదు. రైతు భరోసా వేశారు కదా, రైతు భరోసా కొంతమందికి వేశారు, కొంతమంది కాలేదు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అక్కడే ఉంటారు, మనం వాళ్ళ మనం కోపులు పోజారు, మనం ఏదో చూస్తాం, కానీ వాళ్ళ మనకి పొలిటికల్ సంగతి చేసుకోము, మేము పోజారులే మేము. ఓకే సార్, థ్యాంక్. కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ రకంగా బాగుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చాక? ఎక్కడ కాదు, ఇటు కాదు, అటుగా బాగానే ఉంది. పిఠాపురంలో ఎలా చేస్తున్నారు అభివృద్ధి పరంగా పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడ కాదు, ఇక మంది ఇటాయ గుంటూరు డిస్టిక్ మాచర్ల నాది, అది అక్కడ కాదు, ఆ సైట్ అయితే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పైనే అవుతుంది, ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలు, ఫ్రీ బస్సు. ఏ రకంగా బాగుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? ఏ రకంగా బాగానే ఉంది మొత్తానికి. పథకాలన్నీ అందుతున్నాయా? మీకు ఏ పథకాలు అందాయి? పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు వేస్తున్నాను. అక్కడ ఎమ్మెల్యే అన్ని విషయాలు పట్టించుకొని ప్రజల్లో ఉన్న సమస్యలని తీరుస్తున్నారా? మీకు గత ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందంటే ఏమంటారు? బాగానే ఉంది. ఇప్పుడే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? మళ్ళీ ఏం వస్తే బాగుంది. ఓకే సార్, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పైనే అవుతుంది, ఎలా ఉంది పనితీరు? పనితీరు బాగానే ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? నెరవేరుస్తూనే ఉన్నారు. మీకు ఏ పథకాలు అందాయి? మాకు తల్లికి వందనం అందింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామన్నారు. ఈ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తుంది ప్రభుత్వం. 2 గ్యాస్ బండ్లు. మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా తేడా గమనించారా? మాకు పోయినసారి గ్యాస్ బండ్ రాలేదండి, ఇప్పుడు గ్యాస్ బండ్లు వచ్చింది. మరి ఇంత చేస్తున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం వాళ్ళు ఏ పథకాలు సామాన్యుల వరకు చేరట్లేదు అని అంటున్నారు. చేరాల్సిన వాళ్ళకి చేరుతూనే ఉన్నాయి, మాకైతే అంది. ప్రభుత్వం పనితీరు బాగుంది, బాగానే ఉంది. వచ్చే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పరంగా కానీ ఈ రోడ్ల విషయంలో కానీ ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయండి, అన్నీ బాగానే ఉంది. ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్? ఉన్నాయండి, మాకు తెలిసినంత వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ.